హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను పన్నీర్ కర్రీ చేశాను నా స్టైల్లో. ఎలా చేశానో ఇప్పుడు మీరు చూడండి. ఫస్ట్ పన్నీర్ తీసుకున్నాను, దాన్ని కట్ చేశాను. తర్వాత ఆనియన్స్, టమాటా తీసుకున్నాను, అవి కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇప్పుడు కట్ చేసిన పన్నీర్ అంతా దాంట్లో వేసుకొని పన్నీర్ అనేది మనం మంచిగా ఫ్రై చేసుకుంటేనే పన్నీర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుంది, చూడండి అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా 2 టమాటోస్ వేసాను, కట్ చేసుకొని అందులో ఫ్రై చేసుకోండి. ఇంకా 4 or 5 జీడిపప్పు తీసుకొని అందులో వేసి ఫ్రై చేసుకొని చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యో. ఇప్పుడు అదే మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోండి, మంచి పేస్ట్ వచ్చేలా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోండి, లేదంటే ఆప్షనల్, మీరు ఆయిల్ అన్నీ వేసుకోవచ్చు, కానీ బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో సాజీరా, లవంగం, దాల్చిన చెక్క, మన బగారా ఆకు వేసుకొని అందులో ఈ పేస్ట్ అంతా వేసుకోండి. ఈ పేస్ట్ అనేది కుక్ అవ్వాలి, ఆయిల్ అనేది పైకి రావాలి. అట్లా పైకి వచ్చిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసి మళ్ళీ కుక్ చేసుకోండి. ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఒక 2 or 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి, లేదంటే క్రీమ్ అనేది వేసుకోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా, ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 minutes అలా వదిలేసేయండి. ఇప్పుడు ఆ గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి అయ్యే వరకు అట్లా బాయిల్ చేసుకోండి. కొంచెం దగ్గర అయినప్పుడు పన్నీర్ వేసుకోండి. చూడండి ఇప్పుడు కొంచెం దగ్గరకు అవుతుంది కదా గ్రేవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో. ఇప్పుడు చూడండి గ్రేవీ అనేది దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు లాస్ట్లో కస్తూరి మెంతి అనేది వేసుకొని కొంచెం కొత్తిమీర అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. వేడి రైస్లో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.